ప్రత్యేకం పద్యం. గనుడెవడగు వేడు త్యాగమయ దీక్షంభూని సర్వం సహా జనదైన్య స్థితి పోనడంచి సకలాస పేసలానంద జీ వన సంభ్రమం పెంచి దేశ జన ప్రాశస్త్యమును పంచులో అనిలం పూర్వ యశస్వి యాతడగునన్నా విశ్వనాథేశ్వర అనేది మొక్కుటము పాదంలోని మొదటి అక్షరాలు యతి అక్షరాలు గాజవా అనేవి యతి అక్షరాలు పాదంలోని రెండో అక్షరాలు నాని అనేవి రాసాక్షరాలు ఒకే శబ్దం కలిగి ఉంటాయి. మచ్చేపం గతిమైత్రి 14వ అక్షరము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. How many letters are there? మధ్యలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఎన్నో అక్షరం చెప్పండి. దీంట్లో చెప్పండి. ఎన్నో అక్షరం చెప్పండి. 14 అక్షరం ఏంటి? ఇక్కడ 14 అక్షరం ఏంటో కౌంట్ చేసి చెప్పండి. ఏంటది? యతిమైత్రి చెప్పండి తొందరగా. ఇది యతిమైత్రి అక్షరం. దీంట్లో ఉన్న గాలో ఉన్న అచ్చులు యొక్క మైత్రిని యతిమైత్రి అంటారు. యతిమైత్రి అక్షరము. యతిమైత్రి మొదటి అక్షరాన్ని ఏమంటారు? మొదటి అక్షరాన్ని యతి అంటారు. మొదటి అక్షరాన్ని రైట్. మొదటి అక్షరము యతి. యతి అక్షరం రైట్. యతి చూస్తా ఆయన చెక్కిట్టు. యతి మొదటి అక్షరం యతి. రెండవ అక్షరము రెండవ అక్షరము ప్రాస. 2 అక్షరాలన్నీ ప్రాస. తర్వాత యతిమైత్రి అక్షరం 3. యతిమైత్రి 14వ అక్షరం. 14వ అక్షరం. మీరు తెలుగులో రాయండి. ఇది 14వ అక్షరం. నెక్స్ట్ గణాలు. 4th వన్ గణాలు ఏంటి? గణాలు ప్రత్యేకంకే సబరణ మయవ. గణాలు సబరణ మయవ. యూ డిడెంట్ టెల్ ఎనీథింగ్. సబరణ మయవ. గణాలు 7 ఉంటాయి. సబరణ మయవ 7 గణాలు ఉంటాయి. దీంట్లో ఏమైనా గణాభిజం చేద్దాం. గాకి లఘువా గురువా 1 by 1 చెప్పండి. గాకి కూర్చో సిట్ అంటే లఘువు. తర్వాత నూకి లఘు నైస్. తర్వాత డాకి గురువు. ఎందుకంటే ఇక్కడ ద్విత్వాక్షరం ఉంది కాబట్టి ఇప్పుడు లఘువు గురువు ఏంటి? యమాదారాజు వనస్నగంలో సా. అర్థమైందా? ఇది ఒక ఫుట్. ఇంగ్లీష్ లో ఫుట్ అంటారు, ఇక్కడ సా అంటారు. నెక్స్ట్ వాక్ ఏంటి? ఇప్పుడు దాని అక్షరం ముందుకు వచ్చింది. వాక్ లఘువా గురువా? వా. అది దీర్ఘం ఉంది కాబట్టి గురువు. తర్వాత
లఘు నైస్ వెరీ గుడ్. తర్వాత గు డోంట్ ఆగ చెప్పొద్దు 1 by 1 చదువు. నెక్స్ట్ వే వే లఘువా గురువా? గురువు నైస్ దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఈ ద్వారకి పుట్టు. గురువు లఘువు లఘు ఏంటో చూడండి. యమాధారాజు మానసలో చూడండి. సబరణ మైవా కదా బా ఇది సా బా. నెక్స్ట్ వేకి గురువు, డూకి నెక్స్ట్ లఘు డు లఘువు. నెక్స్ట్ ఎందుకని గురువు గురువు. తర్వాత నెక్స్ట్ గురువు తా దీర్ఘం ఉంది కాబట్టి గురువు. తర్వాత 3 గురువులు ఏంటి? సప రా రావాలి అక్కడ. సపరం రా కదా, రావాలి కదా. ఏమొచ్చింది? గురువు గురువు లఘు ఏంటో చూడండి. యమాధారించి మనం చూడండి. గురువు గురువు లఘు, గురువు గురువు లఘు. రా వచ్చి చూడండి. ఏమొచ్చింది అక్కడ? ఏముంది? గురువు గురువు లఘు ఏముంది యమాధారించి మన సగంలో? రాకేంటి గణాలు? సబరరా. నెక్స్ట్ ఎందుకు గురు వచ్చింది? ద్విత్వాక్షరం యా వాడుకోవచ్చు, వాడుకోపోవచ్చు. 2 ఉంది దానికి ఛాన్స్. అర్థమైందా? త్యాకి వాడుకోవచ్చు, దాని ఒక్కదానికి. రూ కూడా అంతే. రూ వస్తుంది కాదు, దాని ముందు వాడుకోవచ్చు, వాడుకోపోవచ్చు. ఈ 2 గుర్తు పెట్టుకోండి. ఇది గురువు. నెక్స్ట్ గా ఎవరు? లఘు తర్వాత ఇదేంటి? 3 లఘువులు ఇవ్వండి. చూడండి యమాధార మనసులు చూడండి. నైస్ వెరీ గుడ్. అదే నా తర్వాత ది ది మళ్ళా చెప్పు. ది గురువు. ది గురువు. నెక్స్ట్ ది గురువు. నెక్స్ట్ పూర్ణబిందు గురువు. పూర్ణబిందు ఉంది కాబట్టి ముందు గురువు. గురువు తర్వాత భూ ఉంది మళ్ళా గురువే. అది కూడా భూ ఉంది కాబట్టి గురువే. కాబట్టి ఏంటిది? ఏ గణం? 3 గురువులు ఉంటే గణం చూసుకోండి లోపల బుక్ లో. 3 గురువులు అంటే మగణం. మగణం అదో సబరణ సబరణ మయవ సబరణ మయవ సబరణ మయవ సబరణ మా మా. నెక్స్ట్ నీ నీయే ఎవరు? నెక్స్ట్ నీ నువ్వే నీ లఘు. తర్వాత గురువు. ఎందుకంటే ద్విత్వాక్షరం ఉంది కాబట్టి గురువు. ఆ తర్వాత ఇది కూడా గురువే, ఇది కూడా గురువే. ఇదేంటిది? లఘు గురువు గురువు ఏమో చూడండి అంట. లఘు గురువు మీరే చెప్పాలి ఇప్పుడు నాకు. నైస్. ఇది ఇది ఓకే. తర్వాత సా ఏంటి? హా ఏంటి? గురువు. ఇది లఘు గురువు వా. అర్థమైందా? లఘు గురువు వగడు. ఇది అర్థమైందా? అది గణ విభజన. అర్థమైందా? గణ విభజన అది. దీంట్లో ఏంటిది? ఏం గణాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి. సా బా రా నా బా. ఒక్కొక్క గణానికి 3 అక్షరాలు. ఒక గణానికి 3 అక్షరాలు. దీంట్లో విశ్వనాథేశ్వర అనేది ఏ సంధి? నాదేశ్వర ఏ సంధి? గుణసంధి. విశ్వనాథ ప్లస్ ఈశ్వర. ఆ ప్లస్ వి హాస్ బికమ్ ఇంటూ ఏ. విశ్వనాథేశ్వర రైట్. విశ్వనాథేశ్వర రైట్ రాయాలి. విశ్వనాథేశ్వర. విశ్వనాథ ప్లస్ విశ్వనాథ ప్లస్ ఈశ్వర. దాలో ఆ ఉంది. ఆ తర్వాత ఈశ్వర ఈ ఉంది. ఈశ్వర ఇక్కడ ఈ ఉంది. ఆ ప్లస్ ఈ హ్యాస్ బికమ్ ఇంటూ ఏ. ఏమైంది? ఏ అయింది. ఏ ఇది ఏంటది? గుణసంధి. ఏ సంధి? గుణసంధి. గుణ సంధి. దీంట్లో కష్టములు ఏమో ఉండయి. ఎక్కడెక్కడ మారి చూడండి. సహా వనడంచ వనడంచ. బో ఏంటి ఇక్కడ? ఏ సరిలేగో అనుకుచా. నువ్వు కూడా గొడవ అయిందా? అడిగి పిలుస్తావు. వీడు మామూలు అడిగాడు కనపడలేదు. ఏంది ఎక్కడ ఉంది? ఏం మాని ఖచ్చితములుగా మార్చాలి మనం. ప్రతిపదార్థం రాసాడు. ఖచ్చితములు గజిదవుల్ని ఖచ్చితములుగా మార్చాలి.
అవి ఎక్కడ ఉన్నాయి గజరాలు చూడండి. తల్లిదండ్రులు, తల్లి ప్లస్ తండ్రులు. తాళ్ళు ఏమైంది? తండ్రులుగా మారింది. వినండి, తా ఏమైంది? తండ్రులుగా మారింది. వినండి, వీడియో జరుగుతుంది. మీరు ఇది పడితే మాట్లాడదు. ఇక్కడ ఈ పొల్లి అన్న ముందు అక్షరం రాయాలి. పొల్లి అన్న అక్షరం ముందే రాయాలి. ఇది చూడ, పొల్లి అన్న ముందు అక్షరం రాయాలి. జరుగు అంత జరుగు. పొల్లి అన్న అక్షరం ఎంత జరుగు. పొల్లి అన్న అక్షరం ముందు ఏం రాయాలి? ఇది గురువు రాయాలి. నోకి గురువా లఘువా? నో లఘువా గురువా? చెప్పండి మీరు. ఇది గురువు. నో తీరకమంటే గురువే. నో అంటారు కదా. ఆ తర్వాత పేకి ఏం రాయాలి? ఇక్కడ పేకి ఏం రాయాలి? పూర్ణ బిందువు ముందు పే ఉంది. లఘువు గారు గురువు. సున్నా ముందు అక్షరాన్ని గురువు రాయాలి. తర్వాత సరే, శా గురువా లఘువా? తర్వాత ఈ నా లఘువా గురువా? ఏంటి చూడ, ఇంకోసారి లఘువా గురువా? ఎందుకంటే ఇక్కడ ద్విత్వాక్షరం ముందు కాబట్టి సింగిల్ సౌండ్ ముందు కాబట్టి గురువు. అర్థమైందా? నెక్స్ట్ సంభ్రము బెంచి అంటాడు. అంటే బెంచి అంటే అప్పుడు ఏమైంది? పెంచికి రాయాలి. అదే ఇక్కడ పెంచి రాశాడు. ఎక్కడ ఉండే గజరాలు చూడండి. గజరాలు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉన్నది? భూని. దీక్షం భూని. చూడండి, ఇప్పుడు ఏం రాయాలి? మీరు ప్రతిబంధం రాయాలి. పూని అని రాయాలి. మార్చుకోండి, రైడ్. నెక్స్ట్ 6th వన్ ఖచ్చితంగా రైడ్. గజదావల్ని గయా జా డా దా. గజదావలు ఏంటి? సరళాల పురుషాల? గజదావలు ఏంటి? సరళాల పురుషాల? గజదాలు సరళాలు. సరళాలు సరళాలు ఏ రాయాలి? పురుషాలుగా రాయాలి. ఈ సాధు సరళాలు అన్నమాట. వీటిని ఏమంటారు? సాధు సరళాలు అంట. ఈ పద్యంలో వచ్చి వాటిని ప్రతిపాదన బిగిన పదాన్ని మొదట ఏం రాయాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ భూని ఉంది. భూని ఏం రాయాలి? భూనీని ఏం రాయాలి? భూనీని పూని అని రాయాలి. పూ నీ అని రాయాలి. ఇది ఈ మొదటి అక్షరాన్ని మార్చాలి. మొదటి అక్షరాన్ని మార్చాలి. పూని అని రాయాలి. పూని అని రాయాలి. అర్థమైందా? అందరికి ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ఇట్. గణాలు చెప్పా మీకు, దీంట్లో ఉన్నది చెప్పా, ప్రాజ్ చెప్పా, ఇది చెప్పా, ఎది మైత్రి చెప్పా. ఇంకా ఏది విశ్వనాథేశ్వరం ఏంటిది? విశ్వనాథేశ్వరం అనేది మొగ్గుటం. ఏంటది? మొగ్గుటం. విశ్వనాథేశ్వరం అనేది మొగ్గుటం. మొగ్గుటం అంటే కిరీటం. మొగ్గుటం అంటే కిరీటం. ప్రతి పదార్థానికి కిరీటం లాగా ఉంటది కాబట్టి, మొదట ఉంటది కాబట్టి కిరీటం. తల మీద కిరీటం ఎట్లాగో ప్రతి పదార్థానికి మొగ్గుటం అనేది అలా ఉంటది. అదే మీ మదర్ చూపిస్తుంది.